కుత్బుల్లాపూర్లోని ఐడీపీఎల్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రిజర్వాయర్లు నిర్మించి మహిళల నీటి కష్టాలను తీర్చారని అన్నారు. ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చి ట్యాంకర్ల బాధను తొలగించారని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా దెబ్బతిందని, ప్రతి కాలనీ బస్తీ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇళ్లలోని పైపులలో నీటి ప్రెజర్ లేకపోయినా సీఎం మాత్రం గాలి మాటలు మాట్లాడటంలో ప్రెజర్ చూపిస్తున్నారని సెటైర్లు వేశారు. హైదరాబాద్ శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ పేరు కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడెరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి రోజు హైదరాబాద్